ఓ నువ్వా? లేకపోతే ఇంకెవరు అనుకున్నావయ్యా? ఏ విధమైనా అప్పడడానికి వచ్చాడేమో అనుకున్నా. ఈ అదవేంటికి ఎదవ కాకపోతే ఇంకెవరు వస్తారయ్యా? అంటే నేను వెధవనా? లేకపోతే నేను ఎదవనా? అంటే నువ్వు అప్పుకొచ్చావా? నువ్వు అప్పుకొచ్చావా? అప్పు కాకపోతే ఏ తప్పుడో నీ దగ్గరికి వస్తాడయ్యా? అంటే అప్పంటే నీకు అర్థం తెలుసు కదా, తిరిగి ఇచ్చేది అని అర్థం. అవును. అమ్మ నీ అమ్మ అంటే నేను నీకు అప్పు తిరిగి ఉన్నానే? నువ్వు ఇచ్చినా నేను ఇవ్వను. ఏ నాకు ఇవ్వ? అంటే అప్పుగా మాత్రం నేను ఇవ్వను. అప్పు కాకపోతే ఉన్నాయి పోయా, నాకు కావాల్సింది డబ్బు. మందుకేగా. అందుకేగా. సరే ఈ వేళ నుంచి నా బాకీలు వసూలు చేయి, 100 పైసలు తీసుకో. అమ్మ నీ అమ్మ బుర్రంటే నీదే కాసులయ్యా. సరే అలాగే వసూలు చేసుకొస్తా కానీ బోణి కేసు అంటే చెప్పు. ఓదార్ దగ్గర వసూలు చేయలేము. వెంకట సుబ్బమ్మ గడువు దాటిపోయింది, వెళ్ళి ఆవును తీసుకురా. అంతే కదా. ఇదిగో కాసులయ్యా, నాకు తడెక్కుదా కానీ లోపల వేడెక్కుదయ్యా. కొంచెం అడ్వాన్స్ ఎంత? ఓ 10. ముందిస్తే నాకు అచ్చిరాదయ్యా. ముని అమ్మ ఏ సస్సు కట్టుపోతావు సంపాదించిందంతాను. సరే తీసుకొచ్చిన తర్వాత ఎదుగానులే. వీళ్ళ నాన్న వీడికి బోసుబాబుని పెట్టాడు, డోసుబాబుని పెడితే సరిపోయింది. వద్దు బాబు, మీ కాళ్ళు పెట్టుకుంటాను. తల్లి లేని నా కూతురు బిడ్డకి ఇప్పుడు ఈ ఆవు పాలు పెట్టి బతికించుకుంటాను బాబు. ఈ ఆవు లేకపోతే బస్సు బిడ్డ బతకదు బాబు. మీ కాళ్ళు పట్టుకుంటే బాబు కొన్నాళ్ళు గడువు బాబు. ఆసులు ఇచ్చినా కూడా నేనే నా కమిషన్ బాబు. వద్దు బాబు. అరే కార్యసాధకుడు అంటే నువ్వేనయ్యా? ఆనాడు భారతంలో గోగ్రహణం చేసుకొచ్చిన దుర్యోధనుడి తమ్ముళ్ళే కనబడుతున్నావయ్యా. అమ్మని అమ్మ ఏమిటయ్యా తెగపోడేస్తున్నావు? కమిషన్ కొడదామనే? అబ్బాయి అదేం కదయా, జేబులో చిల్లరలేక. నేను మార్చుకొస్తాను ఇవ్వయ్యా. అమ్మో నీకిస్తే మొత్తం మందు కింద మారిపోద్ది.